నిమిషం నిలబడితే చాలు గడ్డ కట్టుకుపోయేంత మంచు కురుస్తోంది. అయినా సరే అక్కడే కదలకుండా కూర్చొని ధ్యానం చేస్తున్నాడు ఓ యోగి. హిమాచల్ ప్రదేశ్లోని మంచుతో కప్పుకుపోయిన పర్వతాలపై కనిపించిన దృశ్యం ఇది. ఓసారి మీరు కూడా చూసేయండి. విపరీతమైన చల్లటి గాలి, దట్టమైన మంచు కురుస్తూ తనను కమ్మేస్తున్నా సరే ఏ మాత్రం చలించక ధ్యానం చేస్తున్నారు ఓ యోగి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. హిమాచల్ ప్రదేశ్లోని మంచుతో కప్పుకుపోయిన పర్వతాలపై కనిపించిన ఈ దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అదంతా ఏఐ సృష్టేనని కొట్టిపాడేశారు. అయితే అది ఫేక్ కాదని తాజాగా నిర్ధారణ అయింది. ఆ యోగిని హిమాచల్ ప్రదేశ్ కులు జిల్లాకు చెందిన సత్యేంద్రనాథ్గా గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్ బంజర్కు చెందిన సత్యేంద్రనాథ్ కౌలంటక్ పీఠం ఆశ్రమంలో 22 ఏళ్లుగా యోగా అభ్యసిస్తున్నారు. ఆయన అనుచరులను ఇష్పృత అని పిలుస్తారు. సత్యేంద్రనాథ్ గురువు ఇష్నాథ్ హిమాలయ యోగా సాంప్రదాయాన్ని అనుసరించేవారు. ఆయన కౌలంటక్ పీఠానికి అధిపతి. ఈ పీఠం యోగా దైవిక అభ్యాసాలకు స్థానం. ఇష్పుత్ర భక్తులు 8కి పైగా దేశాలలో విస్తరించి యోగా భక్తి అభ్యాసాలను ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే సత్యేంద్రనాథ్ గడ్డకట్టిన మంచులో యోగా చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఇష్పుత్రలో చిన్నప్పటి నుంచే యోగాభ్యాసం మొదలవుతుంది. హిమపాతం మధ్య యోగాను అభ్యసించడానికి కఠిన శిక్ష అవసరం. సవాలు చేసే వాతావరణ పరిస్థితుల్లో ఇష్పుత్ర ధ్యానానికి సంబంధించిన ప్రత్యేకమైన రూపాన్ని ప్రదర్శిస్తోంది. కాగా వైరల్ అవుతున్న వీడియోను ఈ నెల మొదట్లో ఇష్పుత్ర శిష్యుడు రాహుల్ కట్ చేశారు. భవిష్యత్తు తరాలకు అవగాహన కల్పించేందుకు సత్యేంద్రనాథ్ యోగాభ్యాసాన్ని ధ్యానాన్ని ఆయన తరచూ వీడియోలో బంధిస్తూ ఉంటారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.